హాయ్ ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, డెలాయిట్ నుంచి లేటెస్ట్గా ఒక రిక్రూట్మెంట్ అయితే రిలీజ్ చేశారు. ఫినాన్షియల్ అడ్వైజర్ జాబ్ రోల్కి సంబంధించి వీళ్ళు రిక్రూట్మెంట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. హైదరాబాద్ లొకేషన్లో అయితే మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. మల్టిపుల్ లొకేషన్స్లో అయితే వీరు హైరింగ్ అయితే చేస్తున్నారనమాట. సో దీనికి సంబంధించి క్లియర్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోబోయే ముందుగా ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో బెంగళూరు లొకేషన్లోన, హైదరాబాద్ లొకేషన్స్, రెండు లొకేషన్స్లో కూడా వీళ్ళు హైరింగ్ అయితే చేస్తున్నారు. సో ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేయడం జరిగింది. సో అనలిస్ట్గా మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది, లైక్ ఫినాన్షియల్ అడ్వైజర్గా. సో 6 months to 4 years to return to work. This paid 16-week program offers an opportunity to enhance your skills while providing you a role and client service environment. A network Deloitte professionals will be provided with you relevant training and will mentor your professional growth while యూ గెయిన్ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్. సో ట్రైనింగ్ కూడా ఉంటుందన్నమాట. ట్రైనింగ్ తర్వాత మిమ్మల్ని జాబ్స్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది. సో కొలాబరేషన్ స్కిల్స్ ఉండాలి, అంతేకాకుండా బెస్ట్ కమ్యూనికేషన్ స్కిల్స్తో పాటుగా మీకు ఫినాన్షియల్ రిలేటెడ్, లైక్ ఫినాన్షియల్ మెట్రిక్స్ సంబంధించి కానీ, స్టాటిస్టిక్స్ సంబంధించి కానీ, అడ్వాన్స్ లెవెల్లో ఎక్సెల్కి సంబంధించి మీకు స్కిల్స్ అయితే ఉండాలన్నమాట. జాబ్ లొకేషన్ చూసుకున్నట్లయితే హైదరాబాద్ అని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. 3 days వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంటుంది ఫర్ ఫస్ట్ 6 months ఆఫ్ జాయినింగ్. సో ఫస్ట్ 6 months ఆఫ్ జాయినింగ్స్లో 3 days అయితే వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో టైమింగ్ చూసుకున్నట్లయితే 2 PM నుంచి 11 PM వరకు మీకు వర్క్ అయితే ఉంటుందన్నమాట. రిక్వైర్మెంట్ చూసుకున్నట్లయితే 2 to 6 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే మీరు ఈ జాబ్స్కి అయితే అప్లై అనేది చేసుకోవచ్చు. BA వాళ్ళు, BS వాళ్ళు, అకౌంటింగ్ రిలేటెడ్, సో ఎవరైతే అకౌంట్స్ రిలేటెడ్, ఫినాన్స్ రిలేటెడ్, ఎకనామిక్స్ రిలేటెడ్, బిజినెస్ మేనేజ్మెంట్ సంబంధించి డిగ్రీస్ ఉంటాయో వాళ్ళు మాత్రమే ఈ జాబ్స్కి అయితే అప్లై చేసుకోండి. సో ప్రొఫిషియన్సీ విత్ ఎంటైర్ మైక్రోసాఫ్ట్ ఆఫీస్ సూట్, సో మైక్రోసాఫ్ట్ ఆఫీస్, MS ఆఫీస్ సంబంధించి కానీ, ఇంక్లూడింగ్ ఇంటర్మీడియట్, అడ్వాన్స్ ఎక్సెల్ అండ్ పవర్ పాయింట్ స్కిల్స్. సో పవర్ పాయింట్ స్కిల్స్తో పాటుగా MS ఎక్సెల్ సంబంధించి అడ్వాన్స్ లెవెల్లో స్కిల్స్ అయితే ఉండాలని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. స్ట్రాంగ్ ఓవరాల్ అండ్ రిటర్న్ కమ్యూనికేషన్ స్కిల్స్తో పాటుగా ఎక్సలెంట్ ప్రజెంటేషన్ స్కిల్స్ కూడా ఉండాలని డీటెయిల్స్లో ఇవ్వటం జరిగింది. సో దీనికి సంబంధించి ఇక అప్లికేషన్ లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్లికేషన్ లింక్ కోసం డిస్క్రిప్షన్లో అయితే చెక్ చేసుకోండి. థ్యాంక్ యూ.